దేశ రాజధాని ఢిల్లీ ఎంతో మందికి జీవితాన్నిచ్చే మహానగరం. కానీ అదే నగరం రాత్రైతే తన చీకటి పొరల్లో ఎన్ని రహస్యాలను దాచుకుంటుందో ఎవరికీ తెలియదు. ఉద్యోగాల కోసం, తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం ఎన్నో ఊర్ల నుంచి ఎంతోమంది ఆడపిల్లలు ఢిల్లీకి వస్తుంటారు. అయితే 4 నెలల సమయంలో 4 వేరువేరు ఏరియాల్లో నలుగురు అమాయకపు ఆడపిల్లల శవాలు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ నలుగురు అమ్మాయిలకు ఎలాంటి శత్రువులు లేరు, ప్రేమ వ్యవహారాలు లేవు. అయినా సరే వాళ్ళు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. అయితే వీటన్నిటి వెనక ఉన్న అదృశ్య హంతకుడెవరు అనేది చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. రమ్య, మోక్ష, హసీనా, సోనియా ఈ నలుగురు అమ్మాయిలు ఢిల్లీకి ఎన్నో కలలతో వచ్చారు. వాళ్ళల్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు, ఒకరు బ్యాంక్లో, మరొకరు చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గడిచిన 4 నెలల వ్యవధిలో ఢిల్లీలోని 4 వేరువేరు ప్రాంతాల్లో 4 వేరువేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నలుగురి డెడ్ బాడీలు దొరికాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నలుగురికి ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఫోన్ కాల్ హిస్టరీలు చెక్ చేస్తే ఎవరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. ఏ ప్రేమ వ్యవహారాలు కూడా లేవు. ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి రూమ్కి రావడం, ఇది వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్. అందులో ఎవరికీ కూడా అప్పులు లేవు. మరి అలాంటప్పుడు వాళ్ళను అంత దారుణంగా ఎందుకు చంపారు? హత్య జరిగిన విధానం చూస్తే అదేదో సీరియల్ కిల్లర్ పనిలా కనిపిస్తుందని ఢిల్లీ పోలీసులు ఒక అంచనాకొచ్చారు. కేసు రోజురోజుకి కాంప్లికేట్ అవుతూ ఉండటంతో ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ 4 కేసుల ఫైల్స్ని కలిపి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అప్పగించింది. ఆ టీంకి హెడ్ ఎస్పీ వర్మ. వర్మ చాలా తెలివైన ఆఫీసర్. నేరస్తుడు ఎంత పెద్ద మాస్టర్ మైండ్ అయినా సరే వాడు వదిలేసిన ఒక చిన్న వెంట్రుకను పట్టుకొని వాడి మెడకు ఉరితాడు వేయగల సమర్థుడు. ఎస్పీ వర్మ కేసు టేకోవర్ చేసిన మొదటి రోజే ఆ 4 హత్యల ఫైల్స్ని టేబుల్ మీద పెట్టుకొని రాత్రంతా చదివాడు. ఆ నలుగురు అమ్మాయిల బ్యాంక్ అకౌంట్స్, సోషల్ మీడియా హిస్టరీ, ఫోన్ లొకేషన్స్ అన్నీ జల్లెడ పట్టాడు. హత్య జరిగిన ప్రదేశాల్లో ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ వర్మ కళ్ళు మాత్రం ఒక చిన్న పాయింట్ని పసిగట్టాయి. ఆ నలుగురు అమ్మాయిలు చనిపోవడానికి ముందు వేరువేరు ఇళ్లల్లో అద్దెకుంటున్నారు. కానీ కరెక్ట్గా 6 నెలల క్రితం వాళ్ళు నలుగురు ఒకే లొకేషన్లో ఉన్నారు. వాళ్ళ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అడ్రస్లన్నీ ఒకే బిల్డింగ్ను చూపిస్తున్నాయి. ఆ బిల్డింగ్ పేరు అరుంధతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. ఎస్పీ వర్మ బుర్రలో చిన్న లైట్ వెలిగింది. ఆ నలుగురు అమ్మాయిలు ఢిల్లీకి కొత్తగా వచ్చినప్పుడు 6 నెలల పాటు ఆ హాస్టల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వేరే రూమ్స్కి మారిపోయారు. అంటే ఆ హాస్టల్కి వీళ్ళ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో తన విచారణ మొదలుపెట్టాడు. ఎవరో ఆ హాస్టల్ దగ్గర నుంచి 6 నెలలుగా ఫాలో అవుతూ వాళ్ళ మూమెంట్స్ని ట్రాక్ చేసి పక్కా స్కెచ్ చేసి చంపేశారు అనే డౌట్ వచ్చిన వర్మ వెంటనే తన టీంతో కలిసి ఆ అరుంధతి హాస్టల్కి బయలుదేరాడు. అరుంధతి హాస్టల్ ఢిల్లీలోని ఒక ప్రశాంతమైన కాలనీలో ఉంది. అక్కడికి వెళ్ళిన ఎస్పీ వర్మ ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ హాస్టల్లో ఉండే సుమారు 100-120 మంది అమ్మాయిలు ఎంతో ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది. ఆ హాస్టల్ ఓనర్ పేరు అరుంధతి. ఆమె వయసు 55 ఏళ్ళు. ఆమెను చూడగానే వర్మకు ఒక రకమైన మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతత, మాటల్లో ఎంతో ఆప్యాయత వర్మను ఆకట్టుకున్నాయి. ఆ హాస్టల్లో ఉండే ఆడపిల్లలంతా ఆమెను అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు. వర్మ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసినా కూడా అందరూ చెప్పిన మాట ఒక్కటే, అరుంధతమ్మ దేవత సార్. కష్టమని వచ్చే ఏ ఆడపిల్ల దగ్గర ఆమె అడ్వాన్స్ కూడా తీసుకోదు. వాళ్లకు ఉద్యోగాలు దొరికేదాకా ఫ్రీగా భోజనం పెడుతుంది, చదువుకునే పిల్లలకి ఫీజులు కడుతుంది అని చెప్పారు. వర్మ అరుంధతిని కలిసి ఆ నలుగురు అమ్మాయిల ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలు చూడగానే అరుంధతి బోరుమని ఏడ్చింది. నా బిడ్డలు సార్, వీళ్ళు ఎంత మంచి పిల్లలో సార్. వాళ్ళ నలుగురికి ఉద్యోగాలు వచ్చాక నాకు ఎంతో ప్రేమగా స్వీట్లు తినిపించి నా ఆశీర్వాదం తీసుకొని వేరే రూమ్స్కి వెళ్ళిపోయారు సార్. వాళ్ళను ఇంత కిరాతకంగా చంపిన ఆ రాక్షసులు ఎవరు సార్? అది ఎవరైనా కానీ వాళ్ళని దయచేసి వదలకండి సార్. మీకు ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా నేనిస్తాను సార్ అని ఏడ్చింది అరుంధతి. ఒక పోలీస్ ఆఫీసర్గా వర్మకి ఆమె మాటల్లో ఎలాంటి అబద్ధం కానీ భయం కానీ కనిపించలేదు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కనిపించింది.
అప్పుడు వర్మ అరుంధతితో, అమ్మా మీ హాస్టల్లో పనివాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా 6 నెలల క్రితం పనిచేసి మానేశారా? మగవాళ్ళు ఎవరైనా ఇక్కడికి ఏదైనా పని మీద వస్తుంటారా అని అడిగాడు. దానికి అరుంధతి కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక కుర్రాడిని పిలిచి అతన్ని చూపిస్తూ, సార్ వాడు నా కొడుకు సార్, వాడి పేరు సుందర్, వాడి వయస్సు 28 ఏళ్ళు, వాడికి 2 కాళ్ళు పనిచేయవు, పుట్టుకతోనే అవిటివాడు సార్, నా జీవితమంతా ఈ హాస్టల్ పిల్లలు నా కొడుకు మాత్రమే సార్, అవిటివాడైన నా కొడుకు మంచి చెడులు చూసుకుంటూ హాస్టల్లో జాయిన్ అయ్యే ప్రతి అమ్మాయిలో నా కూతుర్ని చూసుకుంటున్నాను సార్, మీరు అడిగినట్టుగా ఈ హాస్టల్కి మగవాళ్ళు ఎవరూ రారు, 6 నెలల క్రితం పనిచేసి మానేసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు సార్ అని చెప్పింది అరుంధతి. అరుంధతి చెప్పిందంతా విన్న వర్మ సుందర్ వైపు చూశాడు. పాపం సుందర్ ఒక వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. అతని కాళ్ళు పూర్తిగా వంకరపోయి కదల్లేని స్థితిలో ఉన్నాయి. అతని మొహంలో ఉన్న అమాయకత్వం ఎవరికైనా జాలి కలిగిస్తుంది. వర్మ ఏ ప్రశ్న అడిగినా చాలా పద్ధతిగా భయపడుతూ సమాధానం చెప్పాడు సుందర్. వాడి పరిస్థితి చూసి పాపం వర్మకి కూడా జాలేసింది. ఇంత మంచి తల్లికి ఎంత కష్టం వచ్చిందో పాపం అని వర్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఎస్పీ వర్మ పోలీస్ స్టేషన్కి తిరిగి వచ్చాడు. ఆయన మైండ్లో ఏవేవో విషయాలు తిరుగుతున్నాయి. ఆ 4 అమ్మాయిలకు ఉన్న ఒకే ఒక్క కామన్ లింక్ ఆ హాస్టల్. కానీ ఆ హాస్టల్ ఓనర్ అరుంధతిని చూస్తేనేమో ఒక దేవతలా ఉంది. పాపం ఆమె కొడుకు వీల్ చైర్లో ఉన్న ఒక అవిటివాడు. ఆడపిల్లలను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి మర్డర్ చేసి వాళ్ళ బాడీలను వేరే ఏరియాలో పడేసే బలం సామర్థ్యం వాళ్ళిద్దరికీ లేదు. అయితే హంతకుడు ఎవరో బయటవాడే అయ్యుంటాడు అని వర్మ ఒక నిర్ణయానికి వచ్చాడు. దాంతో వర్మకి అరుంధతి మరియు సుందర్ల మీద ఉన్న అనుమానం పూర్తిగా తొలగిపోయింది. వారం రోజులు గడిచాయి. కానీ ఆ 4 అమ్మాయిల హత్య కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అప్పుడు ఎస్పీ వర్మ తన సైబర్ టీంతో, ఈ కేసు ఏంటయ్యా, ఎటు చూసినా చిన్న సాక్ష్యం కూడా దొరకట్లేదు, అన్ని దారులు పాపం ఆ అరుంధతమ్మ హాస్టల్ దగ్గరే క్లోజ్ అవుతున్నాయి, వాళ్ళని చూస్తేనేమో పాపం అమాయకులు, ఎవరో వీళ్ళని కార్నర్ చేసి ఇరికిస్తున్నారేమో అనిపిస్తుంది. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి ఆ అరుంధతమ్మ గురించి కూడా క్రాస్ చెక్ చేయండి, వాళ్ళ సొంత ఊరు ఏది, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చి ఎప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యారో ఎంక్వైరీ చేయండి, మనకి కూడా రికార్డు ఉంటుంది కదా అన్నాడు వర్మ. సైబర్ టీం 2 రోజుల తర్వాత వర్మ ముందు ఒక ఫైల్ పెట్టింది. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే ఎస్పీ వర్మకి గుండె పగిలిపోయినట్టు అనిపించింది. అతని నోట్లో నుంచి మాట రావడం లేదు. అప్పుడు కానిస్టేబుల్, సార్ అరుంధతి ఢిల్లీలో హాస్టల్ పెట్టి 10 ఏళ్ళు అవ్వలేదు సార్, కేవలం 2 ఏళ్లే అవుతుంది. 2 ఏళ్ల క్రితం ఆమె ముంబైలో ఉండేది. ఆమె అసలు ఇంటి పేరు కూడా వేరు సార్. ముంబైలో ఉన్న ఆస్తులను ఒక్కసారిగా అమ్మేసి రాత్రికి రాత్రే ఇంటి పేరు మార్చుకొని తన కొడుకుతో కలిసి ఢిల్లీకి పారిపోయి వచ్చింది సార్ అని చెప్పాడు కానిస్టేబుల్. అది విన్న వర్మకు దిమ్మ తిరిగిపోయి, పారిపోయి వచ్చిందా, కానీ ఎందుకు, అంత దేవత లాంటి మనిషి ఇంటి పేరు ఎందుకు మార్చుకుంది అని ఆశ్చర్యంగా అయోమయంగా అడిగాడు. వర్మ వెంటనే ముంబై పోలీసులను కాంటాక్ట్ చేశాడు. వాళ్ళు చెప్పిన నిజం విన్నాక వర్మ చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. అవతలి నుంచి ముంబై పోలీస్, సార్ అరుంధతి ముంబైలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఒక హాస్టల్ నడిపింది, అక్కడ ఆమె హాస్టల్లో ఉండే 2 అమ్మాయిలు కూడా ఇప్పుడు ఏదైతే మీరు ఢిల్లీలో 4 అమ్మాయిలు హత్య చేయబడ్డారు అనే ప్యాటర్న్లోనే అక్కడ ఆమె హాస్టల్లో ఉండే 2 అమ్మాయిలు దారుణంగా హత్య చేయబడ్డారు. మీరు ఢిల్లీలో 4 అమ్మాయిలు ఎలాగైతే హత్య చేయబడి దొరికారు అని చెప్పారో అదేవిధంగా ముంబైలో కూడా 2 అమ్మాయిలు దొరికారు. ఆ కేసులో ఆమె మీద అనుమానం వచ్చి అరెస్ట్ చేయడానికి వెళ్లేలోపే ఆమె తన ఆస్తులన్నీ అమ్మేసుకొని అక్కడి నుంచి పారిపోయింది సార్ అని చెప్పడంతో వర్మ షాక్ అయిపోయాడు. వర్మకి ఊపిరాడటం లేదు. ముంబైలో 2 అమ్మాయిల హత్య, ఢిల్లీలో 4 అమ్మాయిల హత్య అంటే అరుంధతినే ఈ హత్యలు చేస్తుందా? కానీ ఎందుకు? ఒక ఆడది 6 హత్యలు చేసి బాడీలను ఎలా మాయం చేసింది? పైగా ఆమె కొడుకు కూడా అవిటివాడు అని అడగ్గా వర్మకు ముంబై పోలీసులు చెప్పిన లాస్ట్ లైన్ విని వణుకు పుట్టింది. అవతలి నుంచి ముంబై పోలీస్, సార్ మీరు అనుకుంటున్నట్టు ఆ అరుంధతి కొడుకు అవిటివాడు కాదు సార్, వాడు 6 అడుగుల పవర్ఫుల్ బాడీ బిల్డర్ సార్ అన్నాడు ముంబై పోలీస్. అవును, ఆ సుందర్ అవిటివాడు కాదు. ఢిల్లీలో వర్మ కళ్ళ ముందు వీల్ చైర్లో అమాయకుడిలా కూర్చున్న ఆ సుందర్ గాడు ఒక పక్కా రేపిస్ట్, అలాగే ఒక సైకో కిల్లర్. తన కొడుకు చేసే దుర్మార్గాలను దాచి తన కొడుకును కాపాడటానికి కన్న తల్లే వాడిని ఒక అవిటివాడిగా ప్రపంచాన్ని నమ్మిస్తుంది. ఒక తల్లి తన కామాంధుడైన కొడుకును కాపాడుకోవడానికి ఇంత దారుణానికి ఒడిగట్టిందా? ఆ హాస్టల్లో ఎవరికీ తెలియకుండా సుందర్ ఆ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేశాడు? ముంబై నుండి ఢిల్లీకి పారిపోయి వచ్చిన ఆ సైకో కిల్లర్ని ఎస్పీ వర్మ ఎలా అరెస్ట్ చేశాడు?
చివరకు తన కొడుకు కోసం ఆ తల్లి ఏం చేసింది? పోలీసులకే చెమటలు పట్టించిన ఈ కేసు క్లైమాక్స్ చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ముంబై పోలీసుల మాటలు ఎస్పీ వర్మ చెవుల్లో రీసౌండ్ అవుతున్నాయి. ముంబై పోలీసుల మాటలు విన్న ఎస్పీ వర్మ చేతిలో ఫోన్ కింద పడిపోయింది. సుందర్ అవిటివాడు కాదా? 6 అడుగుల పవర్ఫుల్ బాడీ బిల్డరా? ఆ మాట వర్మ బుర్రను తొలిచేస్తుంది. నిన్నటిదాకా వీల్చైర్లో కూర్చొని అత్యంత అమాయకంగా జాలిగా కనిపించిన ఆ సుందర్ ఒక పక్క సైకో కిల్లర్. వాడి కాళ్లకు ఎలాంటి లోపం లేదు. కానీ ఒక కన్న తల్లి తన కొడుకు చేసే కిరాతకాలను కప్పిపుచ్చడానికి వాడిని ఒక వికలాంగుడని ప్రపంచాన్ని నమ్మిస్తుందా? అమ్మతనం అనే పవిత్రమైన ముసుగు వెనక ఇంతటి నెత్తుటి కుట్ర దాగి ఉందా అని వర్మ ఆశ్చర్యపోయాడు. వర్మకు ఇప్పుడు మొత్తం పిక్చర్ క్లియర్గా అర్థమైంది. ఆ 4 అమ్మాయిలను చంపింది ఆ సుందరగాడే. వాళ్ళ డెడ్ బాడీలను అర్ధరాత్రి ఎవరికంటా పడకుండా మాయం చేసింది కూడా ఆ తల్లి కొడుకులే. ఒక ముసలావిడ, ఒక అవిటివాడు కలిసి హత్యలు చేస్తారని చట్టం కూడా అనుమానించదు కాబట్టి వాళ్ళను ఎవరూ పట్టుకోలేరులే అన్న వాళ్ళ ధైర్యమే వాళ్ళు ఇంత సైకలాజికల్ మాస్టర్ ప్లాన్ చేయడానికి కారణం అని అర్థం చేసుకున్న వర్మ ఆ కిరాతక తల్లి కొడుకులను మాత్రం వెంటనే అరెస్ట్ చేయలేదు. వాళ్ళు దొరికిపోయారు కదా, మరెందుకు అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళ మీద ముంబైలో కేసుంది. కానీ ఢిల్లీలో జరిగిన 4 అమ్మాయిల హత్యలకు వాళ్ళే కారణం అనడానికి ఒక్క ప్రత్యక్ష ఆధారం కూడా లేదు. అరుంధతి ఎంతటి మాస్టర్ మైండ్ అంటే ఏ చిన్న క్లూ వదలకుండా బాడీలను డిస్పోజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళను స్టేషన్కి పిలిపిస్తే వాళ్ళు ఏమీ తెలియదంటారు. ఆధారాలు లేక కోర్టు కూడా వాళ్ళను వదిలేస్తుంది. అందుకే ఏసీపీ వర్మ వాళ్లకు దిమ్మ తిరిగే కౌంటర్ ప్లాన్ ఒకటి వేశాడు. వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఆ రాక్షసుడు ఈ హత్యలు ఎందుకు, ఎలా చేశాడు అనేది తెలుసుకోవాలని వర్మ ఫిక్స్ అయ్యాడు. వర్మ తన స్పెషల్ టీంతో సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. అసలు సుందర్ ఆ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేశాడు? వాళ్ళెవరికీ బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు కదా అనే పాయింట్ మీద వర్మ ఫోకస్ చేశాడు. పోలీసులు ఆ 4 అమ్మాయిల చివరి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ని డీప్గా చెక్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక భయంకరమైన నిజం తెలిసింది. సాధారణంగా ఆడపిల్లల సైకాలజీలో ఒక అతిపెద్ద వీక్నెస్ ఉంటుంది. అదే సానుభూతి. దాన్నే సింపతి అని కూడా అంటాం. ఒక మగాడు వాళ్ళ మీద పెత్తనం చలాయిస్తే వాళ్ళు ఎదిరిస్తారు. కానీ ఒక మగాడు వాళ్ళ ముందు ఏడ్చినా, జాలి కలిగించే స్థితిలో ఉన్నా వాళ్ళల్లో ఉన్న జాలి, దయ బయటకు వస్తాయి. అయితే అరుంధతి, సుందర్ వాడింది కూడా ఈ సానుభూతి అనే ఆయుధాన్నే. సుందర్ ఆ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ 4 అమ్మాయిలకు దగ్గరయ్యాడు. నాకు 2 కాళ్ళు లేవు, నా బతికింతే, నన్ను ఎవరూ ప్రేమించరు అని వాళ్ళ ముందు జాలిగా ఏడ్చేవాడు. ఆ అమ్మాయిలు వాడి మీద జాలితో వాడికి హెల్ప్ చేయడం, వాడితో ఫోన్లో మాట్లాడటం వంటివి చేసేవాళ్ళు. అరుంధతి కూడా నా కొడుకును ఒక తమ్ముడిలా చూసుకోండమ్మా అని వాళ్ళను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేది. వాళ్ళు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక కూడా సుందర్ వాళ్ళతో టచ్లో ఉన్నాడు. నాకు ఒకసారి మిమ్మల్ని చూడాలనుంది, కలవాలనుంది, ప్లీజ్ కాదనకండి అని వాళ్ళను ఎమోషనల్గా అడిగేవాడు. వాళ్ళు జాలితో వాడిని కలవడానికి వెళ్ళినప్పుడు తన నిజ స్వరూపాన్ని వాళ్లకు చూపించి కిరాతకంగా వాళ్ళను అత్యాచారం చేసి ఆ తర్వాత వాళ్లను ఏమాత్రం కనికరం లేకుండా చంపేసి తన తల్లి సహాయంతో వాళ్ళ శవాలను కూడా మాయం చేసేవాడు. ఇది ఆ సైకోగాడి క్రైమ్ హిస్టరీ. ఈ సుందర్ని, అరుంధతిని ఆధారాలతో సహా పట్టుకోవాలంటే వాళ్లకు ఒక ఎర వేయాలి అని ఎస్పీ వర్మ డిసైడ్ అయ్యాడు. అందుకోసం ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన ఒక యంగ్ లేడీ ఎస్ఐ అయిన నిషాని ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. నిషా చాలా ధైర్యవంతురాలు, పైగా సైకాలజీలో పిహెచ్డి చేసింది. అలాగే కరాటేలో కూడా ఆమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఆమెను వాడి ఆ రాక్షసులను పట్టుకునే ఒక అండర్ కవర్ ఆపరేషన్ మొదలయ్యింది. నిషా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తన బయోడేటా క్రియేట్ చేసుకొని అరుంధతి హాస్టల్లో జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన కొన్ని రోజులకే నిషా తన న్యాచురల్ యాక్టింగ్తో అరుంధతికి చాలా దగ్గరయ్యింది. ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా ఉంటూ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉన్నట్టు నటించింది. నిషాను చూడగానే అరుంధతి కళ్ళల్లో ఒక రాక్షస ఆనందం కనిపించింది. నా కొడుక్కి నెక్స్ట్ టార్గెట్ దొరికేసింది అని ఆమె సైలెంట్గా సుందర్కి సిగ్నల్ ఇచ్చింది. అరుంధతి నెమ్మదిగా నిషాను సుందర్కి పరిచయం చేసింది. పాపం, నా కొడుక్కి ఎవరూ లేరమ్మా,
వాడితో కాస్త మాట్లాడుతూ ఉండు. నీకు అవకాశం ఉన్నప్పుడు వాడి మంచి చెడు తెలుసుకుంటూ నీకు ఇబ్బంది లేకపోతే వాడిని నీ తమ్ముళ్లా చూసుకో అమ్మా అని సెంటిమెంట్తో ఎమోషనల్గా ట్రాప్ చేసింది. నిషా కూడా వాళ్ళ ట్రాప్లో పడినట్టు బాగా నటించింది. సుందర్తో రోజు గంటల తరబడి మాట్లాడటం, వాడి వీల్చైర్ని నెట్టుకుంటూ హాస్టల్ గార్డెన్లో తిప్పడం వంటి పనులు చేస్తూ నిషా సుందర్ని కూడా బాగా నమ్మించింది. సుందర్ తన జాలి కబుర్లతో నిషాను కూడా మాయ చేయడానికి ట్రై చేశాడు. అలా 2 నెలలు గడిచాయి. నిషాకి సుందర్ పట్ల బాగా సింపతి పెరిగిపోయిందని ఆ తల్లి కొడుకులు నమ్మేశారు. అప్పుడు నిషా ఆ హాస్టల్ ఖాళీ చేసి వర్మ ఏర్పాటు చేసిన ఒక ఒంటరి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యింది. ఆ సుందర్ గాడి అసలు ఆట ఇక్కడే మొదలయ్యింది. ఒకరోజు రాత్రి వాడు నిషాకి ఫోన్ చేసి, నిషా, నాకు చాలా డిప్రెషన్గా ఉంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ప్లీజ్ నన్ను ఒకసారి కలుస్తావా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. సుందర్ అడిగిన దానికి నిషా సరేనని చెప్పి ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక పాడుబడిన కన్స్ట్రక్షన్ సైట్కి వాడిని రమ్మంది. దాంతో సుందర్ తనకి మరో బలిపశువు దొరికింది అని ఒక ట్యాక్సీ మాట్లాడుకొని తన వీల్ చైర్తో పాటు ఆ కన్స్ట్రక్షన్ సైట్కి చేరుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, అంతా కటిక చీకటిగా ఉంది. దాంతో వాడు నిషా కోసం అక్కడే ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న నిషా మెల్లగా సుందర్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది సుందర్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడిగింది. నిషాను చూసిన సుందర్ ముఖంలో అప్పటిదాకా ఉన్న అమాయకత్వం, ఆ ఏడుపు ఒక్క క్షణంలో మాయమైపోయాయి. వాడి పెదాల మీద ఒక సైకోకి ఉండే కిరాతకమైన నవ్వు వచ్చింది. నాకు ఏ బాధ కలగలేదు నిషా, నా లోపల ఉన్న రాక్షసుడికి ఆకలి వేసిందంతే అంటూ సుందర్ ఆ వీల్ చైర్లో నుంచి ఒక్కసారిగా పైకి లేచి నిలబడ్డాడు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, కండలు తిరిగిన దేహంతో వాడు ఒక రాక్షసుళ్లా ఉన్నాడు. ఒక అవిటివాడు ఒక్క సెకండ్లో ఒక మృగంలా మారిపోయి నిషాని పట్టుకోవడానికి ముందుకు దూకాడు. సుందర్ నిషా మీదకు దూకబోతుండగా నిషా ఒక్క అడుగు వెనక్కేసి తన జాకెట్లో ఉన్న సర్వీస్ రివాల్వర్ తీసి సుందర్ తలకు గురిపెట్టింది. రే సైకో రాస్కెల్, కదిలితే నీ బుర్ర పేలిపోతుంది, జాగ్రత్త అని గట్టిగా అరిచింది. అది చూసిన సుందర్కి మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు ఈ అమ్మాయికి గన్నెక్కడిది, అసలు ఈ అమ్మాయి ఎవరు అని షాక్ అయిపోయాడు. సరిగ్గా అప్పుడే ఆ కన్స్ట్రక్షన్ సైట్ నలుమూలల నుండి పోలీసులు గన్నులతో సుందర్ గాడిని చుట్టుముట్టారు. తన స్పెషల్ టీంతో అక్కడికి వచ్చిన ఎస్పీ వర్మ, నీ ఆట ముగిసిపోయిందిరా సుందర్, నువ్వు అవిటివాడివి కాదు, ముంబైలో 2, ఢిల్లీలో 4 చంపిన ఒక క్రూరమైన రాక్షసుడివి అని మాకెప్పుడో తెలుసు. అందుకే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మేము వేసిన ఎర్రరా ఈ నిషా. ఈమె నువ్వనుకుంటున్నట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, మా పోలీస్ ఆఫీసర్ అని వర్మ గట్టిగా నవ్వాడు. అదంతా వింటూ అక్కడ జరుగుతుందంతా చూశాక సుందర్కి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ పోలీసులు వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి జీప్లో పడేశారు. అదే సమయంలో ఇంకో పోలీస్ టీం వెళ్ళి హాస్టల్లో ఉన్న అరుంధతిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. పోలీస్ స్టేషన్లో అరుంధతి సుందర్లను ఎదురెదురుగా నిలబెట్టారు. తన కొడుకును బేడీలతో వాడి కాళ్ళ మీద వాడు నిలబడి ఉండటం చూసి అరుంధతి గుండె పగిలిపోయింది. సార్, నా కొడుకును వదిలేయండి సార్, వాడు అమాయకుడు సార్, కావాలంటే వాడి బదులు నన్ను ఉరితీయండి సార్ అని ఏడ్చింది. అప్పుడు ఎస్పీ వర్మ ఆమె దగ్గరకు వెళ్ళి, ఛీ, సిగ్గుందా నీకు, ఇంకా ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నావు, నీ కొడుకు ఒక సైకో, ముంబైలో వాడు 2 హత్యలు చేసి దొరికిపోతుంటే వాడిని కాపాడుకోవడానికి మీరు ఇక్కడికి పారిపోయి వచ్చారు. ఇక్కడ వాడొక అవిటివాడని అందరినీ నమ్మించావు, కానీ వాడిక్కడ కూడా 4 ఆడపిల్లలను చంపాడు. ఆ బాడీలను అర్ధరాత్రి మీ పాత అంబాసిడర్ కారులో నువ్వే కదా డిస్పోజ్ చేసింది. నీ కొడుకు చేసిన పాపాలలో నీకు కూడా సమాన వాటా ఉంది అని గట్టిగా అరిచాడు. అరుంధతికి అర్థమైపోయింది ఇక తన కొడుక్కి ఉరిశిక్ష పడటం ఖాయమని. దాంతో, సార్, వాడు పుట్టుకతోనే ఒక మానసిక రోగి సార్, ఆడవాళ్ళను బాధ పెట్టడం, వాళ్ళని వాడుకోవడం వాడికి ఒక వ్యసనం సార్. తండ్రి లేని పిల్లాడని నేను వాడిని కాపాడుకుంటూ వచ్చాను సార్, కానీ వాడిలో రాక్షసుణ్ణి నేను ఆపలేకపోయాను. ఎంతైనా 10 నెలలు మోసి కన్నాను కదా సార్, అందుకే వాడిని కాపాడుకోవడానికి వాడికి సహాయం చేశాను సార్ అంటూ ఆ తల్లి భోరున ఏడ్చింది. అప్పుడు ఎస్పీ వర్మ, నోర్ముయ్, ఇంకా సిగ్గు లేకుండా వెనకేసుకొస్తున్నావు, ఏ నీ కొడుకు చంపిన వాళ్లకు తల్లిదండ్రులు లేరా, వాళ్ళకి పిల్లలంత దారుణంగా చనిపోతే బాధ ఉండదా అని గట్టిగా అరిచాడు. ఇక అరుంధతి ఒక కన్న తల్లిగా తన కొడుకు జీవితం ముగిసిపోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోయింది. పోలీసులతో వాష్రూమ్కి వెళ్తాను అని అడిగి లోపలికి వెళ్ళిన 2 నిమిషాలకే ఆమె తన చీర కొంగును కిటికీకి కట్టుకొని ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.
తన కొడుకు ఉరికంబం ఎక్కడం చూడలేక ఒక సైకోకి జన్మనిచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ తల్లి తన ప్రాణాన్ని తనే తీసుకుంది. ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ సీరియల్ కిల్లింగ్ కేసు సంచలనం రేపింది. ఎస్పీ వర్మ సబ్మిట్ చేసిన పక్కా ఆధారాలతో 6 హత్యలు చేసిన సుందర్కి కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. తన తల్లి చనిపోయింది అన్న కనీస బాధ కూడా ఆ సైకో సుందరగాడి కళ్ళల్లో లేదు. వాడు ఒక మృగంలాగానే బతికాడు, ఒక మృగంలానే చావడానికి సిద్ధమయ్యాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ఒక అతిపెద్ద నిజముంది. ఒక తల్లి ప్రేమ గుడ్డిది కావచ్చు, కానీ ఆ గుడ్డి ప్రేమ ఒక నేరస్తుణ్ణి కాపాడితే అది సమాజానికి ఎంత హానికరంగా మారుతుందో అరుంధతి నేర్పించింది. పాపాన్ని దాచడం కూడా పాపమే అనే విషయాన్ని మర్చిపోయిన అరుంధతి చివరికి తన ప్రాణాలు తనే తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఆడపిల్లలు కూడా ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సానుభూతి చూపించడం మంచిదే, కానీ ఆ సానుభూతి ముసుగులో మీతో ఆడుకునే సైకోగాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మీ నమ్మకం, మీ జాలి ఒక పరిమితి దాటితే అది మీ ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.